మార్గంలో పడతారు. బుద్ధుడి జీవిత కాలంలోని ఒక సంఘటన తీసుకుందాం. భగవాన్ దగ్గరికి ఓ వ్యక్తి ఏడుస్తూ ఏడుస్తూ వచ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. అది ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? స్వామి, నిన్న నా ముసలి తండ్రి చనిపోయాడు. అవునయ్యా, ముసలి తండ్రి చనిపోతే తిరిగి రాడు కదా, ఏడిస్తే ప్రయోజనం ఏముంది? ఈ విషయం నాకు తెలుసు స్వామి, ఏడిస్తే తిరిగి రాడని. కానీ ఓ విన్నపం తీసుకొని వచ్చాను మీ దగ్గరికి, మీ సహాయం కోసం వచ్చాను. నా దగ్గరికి ఏ విన్నపం తీసుకొచ్చావు నాయనా? నా తండ్రికి మీరు కొంచెం సహాయం చేయాలి స్వామి. అదేంటో, నీ తండ్రికి నేనేం చేస్తాను? మీరెంతైనా చేయగలరు స్వామి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పురోహితులంతా కర్మకాండలు చేయించారు. అందువల్ల నా తండ్రికి స్వర్గంలో ప్రవేశం ఎంట్రీ వీసా దొరికింది. ఇప్పుడు మీలాంటి మహాపురుషులు కర్మకాండలు చేయిస్తే ఎంట్రీ వీసానే కాదు, స్వర్గంలో ఆకుపచ్చ కార్డు, గ్రీన్ కార్డు కూడా దొరుకుతుంది. శాశ్వత నివాసం, పర్మనెంట్ స్టే దొరుకుతుంది. మీరు నా తండ్రికి ఈ చిన్న సాయం చేసి పెట్టండి. అతను భావావేశంలో ఉన్నాడు. ధర్మాన్ని గురించి మాట్లాడితే బుర్రకెక్కించుకునే స్థితిలో లేడు. భగవానుడు ఎదుటివారి మనోపరిపక్వతను బట్టి వారికి తగినట్టుగా చెప్పేవారు. ఇతను ఎంతో భావావేశంలో ఉన్నాడు. అందువల్ల దానికి తగినట్టు చెప్పడం మొదలెట్టాడు. సరే మంచిది, బజారుకి వెళ్ళి 2 మట్టి కుండలు తీసుకురా. కుండలు తీసుకొచ్చాడు. ఒకదాన్ని నెయ్యితో నింపాడు. రెండో దాంట్లో కంకర్రాళ్ళు నింపాడు. ఇప్పుడు రెండింటి మూతిని గట్టిగా కట్టేశాడు. చూడు, ఇక్కడ ఒక చెరువు ఉంది, దీంట్లో రెండింటిని విడిచాడు. విడిచిన వెంటనే 2 వాటి బరువు వల్ల మునిగిపోయాయి. ఒక లావుపాటి కర్ర తీసి వాటిని పరగొట్టు. భగవానుడు ఎంత మంచి కర్మకాండ చేయిస్తున్నాడో అని అతడు చాలా సంతోషపడ్డాడు. భారతదేశం ఎంతో గొప్ప దేశం, సువిశాల దేశం. అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. అన్ని విషయాలు అతిగానే చేస్తుంటారు. ఒకవైపు ఎంతో పైకి ఎదిగి ముక్తులైన వారు, బుద్ధులైన వారు, స్థితప్రజ్ఞులైన వారు, ప్రపంచమంతా తల వంచి నమస్కారం చేయదగ్గవారు, అంత పైకి ఎదిగిన వారు ఉన్నారు. ఇంకోవైపు అజ్ఞానులు, మూఢనమ్మకాలన్న వారు ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా ఇలానే ఉన్నారు, ఇలానే ఉండేవారు. ఇక్కడ ఒక నమ్మకం ఉంది, మనం ఇక్కడ కర్మకాండలు చేస్తే మన పూర్వులకు సద్గతి లభిస్తుందని. తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు చితికెక్కించి కొడుకు నిప్పెట్టిన తర్వాత సగం శరీరం కాలుతున్నప్పుడు కపాల క్రియ చేస్తారు. ఒక పెద్ద కర్ర తీసుకుని తల పగలగొడతారు. ఇక్కడ తల పగిలిన వెంటనే అక్కడ స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని అందరు కాకుండా కొందరిని నమ్ముతారు. ఈ పద్ధతి ఇప్పటికీ ఉంది. మా నాన్న నిన్ను చనిపోయాడు కదా, ఈ కర్మకాండ అంతా భగవానుడు చేయలేదు కాబట్టి ఇవాళ నిమిత్త మాత్రంగా ఈ కుండలు పగలగొట్టిస్తున్నారు అని అతను అనుకున్నాడు. ఎంతో సంతోషపడ్డాడు. 2 కుండలు పగలగొట్టాడు. 2 పగిలిపోయాయి. నెయ్యంతా పైకొచ్చి తేయడం మొదలెట్టింది. కంకరాళ్ళు అడుగునే ఉండిపోయాయి. భగవానుడు అతనితో ఇలా అన్నాడు, బాబు, నేను ఈ పనంతా చేయించాను కదా, ఇప్పుడు మిగతా పని ఏ పురోహితులతోనో చేయించు. వారినందరినీ ఇక్కడ గుమిగూడి ప్రార్థన చేయమను. ఓ కంకర్రాళ్ళారా, మీరు పైకి రండి, ఓ నెయ్యి, నువ్వు కిందికి పో అని. వాళ్ళు ఎలా చేస్తారో నేను చూస్తాను. అదేమిటండి, మీరు తమాషా చేస్తున్నారు? కంకర్రాళ్ళు బరువుగా ఉంటాయి, అవి ఎప్పుడూ లోపలే ఉంటాయి, పైకి రావు. ఇది ప్రకృతి నియమం. నెయ్యి నీళ్ల కంటే తేలికైంది, అదెప్పుడు పైన తేలుతుంది, లోపలికి వెళ్ళలేదు. ఇది ప్రకృతి నియమం కదా. అలాగా, నీకు ప్రకృతి గురించి ఇంత తెలుసు కదా, మరైతే నీకు ఇంత మాత్రం తెలియదా? మీ నాన్న జీవితమంతా కంకర్రాళ్ల వంటి పనే చేస్తే కిందకే వెళ్తాడు కానీ అతని పైకి ఎవరు తీసుకురాగలరు? అలాగే మీ నాన్న జీవితమంతా నెయ్యిలాంటి పనులే చేస్తే పైకే తేలుతాడు కానీ ఆయన కాళ్ళు పట్టుకొని ఎవరు కిందికి లాగేస్తారు? తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అంతా ఆత్మవంచంలోనే ఉంటాం. ఎవరో మనకేదో చేస్తారు అని మనం ఎంత పెద్ద కంకర్రాళ్ళ లాంటి పని చేసినా, ఎన్ని వేప విత్తనాలు నాటినా మనకు మంచే జరగాలి. ఇలాంటి ఆత్మవంచన నుండి ఎంత తొందరగా బయటపడతామో అంతగా మంచిదవుతుంది. కావున తమ్ముడు, నేను చేసే పని ఎలా ఉంటుందో దాని ఫలితము అలాగే ఉంటుంది. నేను చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉంటే నాకు మంచే జరుగుతుంది. ఆ కర్మలపై నిఘా వేయకపోతే నాకు మంచి జరగదు. నన్నెవరూ రక్షించలేరు. ఈ సంగతి ఎంత తొందరగా అర్థం చేసుకుంటామో అంత తొందరగా మనం చేసే పనుల పట్ల అప్రమత్తంగా ఉంటాం. ఒకవేళ మనం చేసే కర్మలను జాగ్రత్తగా గమనించాలని ఒప్పుకున్నామని కూడా అనుకుంది. ఏ కర్మల మీద ఆ నిఘా ఉంచాలి? కర్మలు 3 రకాలు. శరీరంతో చేసే కర్మలు, మాటలతో చేసే కర్మలు, మనసుతో చేసే కర్మలు. వాటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి? సాధారణంగా బయటి ప్రపంచంలో మనం ఈ శరీరంతో చేసే పనులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. మాటలతో చేసే కర్మలకు కొంచెం తక్కువ ప్రాధాన్యత.
మనసుతో చేసే కర్మలకు అసలు ప్రాధాన్యతే లేదు. మనసులో ఏదో అనుకున్నాం అయితే మాత్రం ఏం అని అనుకుంటాం. కానీ అంతర్ముఖులమై మనలోని ప్రకృతిని, మనలోని సత్యాన్ని మన అనుభూతితో తెలుసుకుంటుంటే బాగా అర్థమవుతుంది. ఈ మనసులోని ఆలోచన ఏదైతే ఉందో కర్మ అంటే అదే. నిజానికి మనకు లభించే ఫలితాలన్నీ మనసు చేసే కర్మల వల్లనే వస్తాయి. శరీరంతోనూ నోటితోనూ జరిగే కర్మలు మనకు ఫలితాలను ఇచ్చేటివి కావు. ఇది ప్రకృతి నియమం. ఈ విషయం మీకు చక్కగా తెలుస్తోంది. నిజానికి వాక్కు చేసే కర్మలు ఏమిటి, శరీరం చేసే కర్మలు ఏమిటి? ఈ మనసు చేసే కర్మలే బయటికి వెల్లడవుతాయి. శరీర కర్మల ద్వారా, వాక్కు చేసే కర్మల ద్వారా ప్రకటితమవుతాయి, బయటపడతాయి. ఒక ఉదాహరణతో చూద్దాం. ఏ వ్యక్తితోనో మనకు పడటం లేదనుకోండి, ఆ వ్యక్తిని చూడగానే మనసు పనిచేయడం మొదలెట్టింది. కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, ఎన్నో చెడ్డ తలంపులు కలిగాయి. అవి తీవ్రమయ్యాయి. మనసు చేసే పని ఇంకా తీవ్రమవుతుంది. ఇంకా తీవ్రమై ఆ ఉద్రేకం పట్టుకోలేనప్పుడు మాటల రూపంలో బయటకు వస్తుంది. ఇంకే 2 తిట్లు తీడదాం. ఇలా వాక్కుతో దుష్కర్మ చేస్తాం. మనసులో ఉద్రేకం ఇంకా ఎక్కువై ఆపుకోలేక శరీరపు కర్మ మొదలు 2 చెంపదెబ్బలు కొడతాం. ఇంకా ఏదైనా తుపాకీ దగ్గర ఉంటే ఢామ్ అని పేల్చేస్తాం, హత్య చేసేస్తాం. అలా అది శరీరపు దుష్కర్మ అయి కూర్చుంది. నోటితో చేసే దుష్కర్మ, శరీరం చేసిన దుష్కర్మ తప్పుడు పనులవి. కానీ ఈ కర్మలు ఏమిటి? ఇవి నిజానికి మనసు చేసిన దుష్కర్మల సంతానమే. ఇవన్నీ మనసు యొక్క దుష్కర్మల బయటి రూపాలే. మనసులోని దుష్కర్మలు ఎంత తీవ్రమైనవో, ఎంత గంభీరమైనవో కలవడానికి ఇవే కొలబద్దలు. శరీరం కానీ వాక్కు కానీ ఏ పని చేసినా అవి ఈ మానసిక కర్మల సంతానమే. దుష్కర్మలు ఎలాగో సత్కర్మలు కూడా అలాంటివే. ఎవరినో ఎంతో దుఃఖంలో ఉన్నవాడిని ఒకరిని చూశాం. మనసు తన పని మొదలెట్టింది. మనసులో కరుణ ఉదయించింది, మైత్రి పుట్టింది, సద్భావన జనించింది. అలా మనసు యొక్క కర్మ మొదలైపోయింది. ఆ భావాలే ఎన్నో రెట్లు పెంపొందాయి. అలా మనసు యొక్క కర్మ మాటల్లో పైకి వస్తుంది. వాడికి స్వాంతన ఇవ్వటానికి 2 మాటలు మాట్లాడతాం, ప్రేమగా 2 మాటలు మాట్లాడతాం. అవి వాక్కు యొక్క సత్కర్మలు అయ్యాయి. మనసులోని కర్మ ఇంకా ఎక్కువగా పెంపొందింది. అది ఇక శారీరకంగా బయటకు వస్తుంది. వాడికి కొంత సేవ చేస్తాం, మన దగ్గర ఏమైనా ఉంటే అతనికి ఇస్తాం. అవి అలా శారీరక సత్కర్మలు అయ్యాయి. వాక్కుతో చేసిన, శరీరంతో చేసిన ఈ మంచి పనులు మనసు యొక్క సత్కర్మల సంతానమే కదా. మనసు యొక్క సత్కర్మలు బాహ్యంగా వ్యక్తం కావటమే ప్రకృతి మనకు ఇచ్చే ప్రతిఫలం. మనసు చేసే కర్మలకే తప్ప శరీర కర్మలకు కానీ వాక్కు యొక్క కర్మలకు కానీ కాదు. దీన్ని కూడా ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి అడవిలో వెళ్తున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. వాడి దగ్గర డబ్బు దశకం ఉంది. ఎదురుగా ఓ బందిపోటు దొంగ వీడి దగ్గర బాగా డబ్బు ఉందని కనిపెట్టాడు. లోభంతో బెదిరిస్తాడు, ఆ డబ్బంతా నాకు ఇచ్చేయని. వీడు తన లోభంతో ఇవ్వడనంటాడు. దొంగకు కోపం వచ్చి కత్తి తీసి పొట్టలో పొడిచేస్తాడు. వీడు చనిపోతాడు. ఇక ఇంకో సంఘటన తీసుకుందాం. ఒక వ్యక్తికి పొట్టలో పుండైంది, అల్సరు. డాక్టర్ ఎన్నో చికిత్సలు చేశాడు, లాభం లేకపోయింది. రోగం ముదురుతూ పోయింది. దీనికి ఇంకేమీ కుదరదు, మీరు ఒప్పుకుంటే ఆపరేషన్ చేస్తానంటాడు డాక్టరు. సరే మంచిది, మీకు ఎలా తోస్తే అలా చేసి నన్ను బ్రతికించండి. డాక్టర్ గారు అతన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి టేబుల్ మీద పడుకోబెట్టి కత్తి తీసి పొట్ట కోస్తాడు. రోగి దురదృష్టం కొద్దీ అక్కడికక్కడే చనిపోతాడు. ఇప్పుడు చూడండి, ఆ దొంగ, ఈ డాక్టరు ఇద్దరూ తమ తమ శరీరాలతో ఒకే పని చేశారు. ఇద్దరూ తమ తమ కత్తులు తీశారు, వేరువేరు పొట్టల్లో పొడిచారు. 2 చోట్ల అవతలి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ప్రకృతి అనండి, పరమాత్మ అనండి, ఏ అల్లా మియోనో అనండి, ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళు వీరిద్దరికీ ఒకే శిక్ష విధిస్తారా? ఎప్పటికీ కాదు. ఆ పని చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఎలాంటివి, చిత్తచేతనం ఎలా ఉండింది? ఆ డాక్టర్ మనసు మైత్రి కరుణలతో నిండి ఉంది, స్నేహ సద్భావనలతో నిండి ఉంది. కానీ దొంగ మనసు ద్వేష దుర్భావనలతో నిండి ఉంది. చిత్త చేతనం ఎలా ఉందో సరిగ్గా అలాగే ఫలితం వస్తుంది. శరీర కర్మలను అనుసరించి ఫలితం రాదు. అలాగే వాక్కు యొక్క కర్మలను అనుసరించి కూడా ఫలితం రాదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో ద్వేషం చెలరేగింది, దుర్భావన చెలరేగింది. కోపంతో వాడిని పంది, కుక్క, గాడిద అని తిట్టాం. అదొక సంఘటన. మరో సంఘటన, నా కొడుకే, చిన్న కొడుకు దుమ్ము ధూళిలో ఆడి బట్టలని పాడు చేసుకొచ్చాడు. వాడిని చూసి, ఒరేయ్
పంది, కుక్క, గాడిద అంటాను. ఈ రెండు సందర్భాలలో కూడా వాక్కు ఒకే విధంగా పనిచేసింది. పంది, కుక్క, గాడిద అనింది. కానీ మొదట ఈ మాటలే అన్నప్పుడు మనసు ద్వేషంతో నిండి ఉంది, చెడ్డగా ఉండింది. రెండో సందర్భంలో అవే మాటలు అన్నా కూడా మనసు ప్రేమతో నిండి ఉంది, స్నేహంతో నిండి ఉంది, సౌమనస్యంతో నిండి ఉంది. చిత్త చేతనము ఎలా ఉందో దాన్నే చూసి ప్రకృతి దాన్ని బట్టే ఫలితాన్ని ఇస్తుంది. శరీరము, వాక్కుల కర్మలను బట్టి ఫలితాలు రావు. ఈ విషయాలన్నీ సాధకుడు తన సాధనలో ముందుకు సాగిన కొద్దీ తన అనుభూతితో తెలుసుకుంటూ పోతాడు. ఈ విషయాన్నే చాలా చక్కగా తెలుసుకొని దాన్ని అంగీకరించి ఆ మహాపురుషుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మనోపుభంగమా ధమ్మా మనోసేఠ మనోమయ మనోమయ. మనోపుభంగమాదమ్మ, మనసులోనే మొదట అన్ని విషయాలు పుడతాయి. ముందు మనసులో జనించి ఆ తర్వాతే ఏ విషయమైనా శరీరంపై కానీ వాక్కుపై కానీ దిగుతుంది. అందువల్ల మనోసేఠ, మనసే శ్రేష్టమైనది, మనసే ప్రధానమైనది. అంతేగాక మనోమయ, మనోమయ. జీవితం అంతా మనం ఏ అనుభవం పొందుతామో, సుఖం కానీ దుఃఖం కానీ, అవన్నీ మనసు ఆడుకునే ఆటలే. అవన్నీ మన మనసు యొక్క పరిణామమే. అన్నీ మనోమయమే, మనోమయమే. ఇది ప్రకృతి నియమం. మనసాచే పొద్దుఠేనే భాసతివా కరోతివా. చెడ్డ మనసుతో, దుర్మార్గపు మనసుతో, మలినమైన మనసుతో ఎవరైనా తమ మాటలతో కానీ చేతలతో కానీ ఏం చేసినా వాటికి మనసు యొక్క మలినమే ఆధారం. కాబట్టి తత్తోనం దుఃఖమన్వేతి చకంగం. వాటి వెనుక దుఃఖం ఎలా తగులుకుంటుందంటే ఎలా వస్తుందంటే ఎద్దు వెనుక అది లాగుతున్న బండి చక్రంలాగా వెంటే వస్తుంది. ఎడ్లు ఎక్కడి కురికితే చక్రాల వాటి వెనుకే. ఎందుకంటే ఎడ్లు బండి కట్టి ఉన్నాయి కనుక ఎక్కడికి వెళ్ళినా బండి చక్రాలు వెంటాడుతూనే ఉంటాయి. చెడు మనసుతో చేసిన పాపాల మూటంతా మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటనే వస్తుంటుంది. మనం చేసిన కర్మలన్నింటి మూట మన వెంటే ఉంది. అది అంతా చెడ్డ మనసుతో చేసిన కర్మల మూటే. ఎక్కడికైనా పో, బర్మాలో పరిస్థితి బాగుండలేదని భారత్కు పారిపోయి వచ్చాం, ఇక్కడ బాగుండలేదని అమెరికాకు పరిగెత్తుకెళ్ళాం, అక్కడికి పో, చంద్రుని మీదకి పో, చుక్కలపైకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా దుఃఖం నీ వెంటే వస్తుంటుంది. నీ కర్మ సంస్కారాల మూట అలాంటిది. కాబట్టి ఇలా జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాగే మనసాచే పసన్నేన భాసతివా కరోతివా. ప్రసన్న చిత్తంతో, శుద్ధ చిత్తంతో, నిర్మల చిత్తంతో, శుభ్రమైన మనసుతో, వాక్కుతో కానీ శరీరంతో కానీ ఏ పని చేసినా వీటికి ఆధారం అంతా నిర్మలమే. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? తత్తోనం సుఖమన్వేతి ఛాయావయన్ పాయని. సుఖము వెంటే వస్తుంటుంది. మన నీడ మనల్లా వీడదో అలాగే వస్తుంటుంది. నిర్మల చిత్తమే ఆధారంగా ఎన్ని కర్మలను చేస్తావో మన నీడ మన వెంటనే వచ్చినట్లుగా సుఖము మన వెంటనంటే వస్తుంటుంది. మన కర్మలన్నింటికీ మనసే ఆధారం కాబట్టి ఫలితాలు కూడా దాన్ని బట్టే వస్తుంటాయి.